యెషయా గ్రంథం 50వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దామా ప్రియులరా? మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడో? వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. ప్రియులరా, ఇక్కడ చూడండి, మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడు ఎవడో? మీ రెస్పాన్స్ చెప్పండి. అంటే ఇక్కడ వినట్లేదని అర్థం, మీరు వింటున్నారని నాకు అర్థమయ్యింది. అంటే వినేటువంటి వారి అనుభవం ఎలా ఉంటుందట? వినని వారి అనుభవం ఎలా ఉంటుందంటండి? చీకటిలో వెలుగు ప్రకాశించిద్దంట వినేవారికి. కానీ వినని వారికి ఎలా ఉంటుందంటే ఇక్కడ రాయబడింది, వెలుగు లేకయే చీకటిలో ఏమండి నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. వెలుగు లేకయే చీకటిలో నడిచేవాడు ఎక్కడ పడతాడు? నొయ్యేదో, గొయ్యేదో, మెరకేదో, పొలమేదో తెలీదు. ఇప్పుడంతా ఆర్గాన్ అంటారు. ఒకప్పుడు ఏ ఆర్గాను లేకుండా తినిన మనం అసలు మందే లేకుండా ఏదో అట్లా వాళ్ళు తిన్నారు. ఏమండి, మందులు లేకుండా మన పితరులు పండించుకొని తిన్నారు. ఇప్పుడు మందులతో తిని ఎక్కడ ఊరికే జస్ట్ జారిపడ్డా కూడా బొనికిలు ఇరిగిపోతున్నాయి. ఏమై ఉండొచ్చు? కాల్షియం లేదు. ఎక్కడ పడితే అక్కడ చూసేదానికి విగ్రహం పుష్టి నైవేద్యం రారా మీకు? అది నైవేద్యం నెక్స్ట్ అన్నట్టు పడిపోతున్నారు. ఆడపడితే ఆడ చూసేదానికి బాగున్నా. మరి మన పరిస్థితులు సెట్ చేయడా అండి? వాళ్ళకు చేస్తాడండి బాగానే. ఏమో నీకెందుకు చేయడు? ఆయన చుట్టమా యేసు ప్రభు? మరి మన చుట్టం కాదా? చట్టం ఎవరికి చుట్టం కాదని చెబుతారు, కానీ చట్టం ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు వాడుకుంటారు చట్టాన్ని చుట్టంలాగా. కానీ యేసయ్య ఎవరికి చుట్టం కాదు, ఆయన అందరికీ ప్రభు అండి. కొట్టు చప్పట్లు గట్టిగా. అయితే నువ్వు చుట్టంగా చేసుకోవాలంటే ఏం చేయాలి అంటే ఆయన మాట వినాలా? ఏమన్నా అబ్రహాముకి స్నేహితుడు అంట దేవుడు. దేవుడు స్నేహితుడు అబ్రహాంగా తల్లో. ఎవరు స్నేహితుడు? దేవుని స్నేహితుడు అని అబ్రహాము. ఎంత గొప్ప పేరండి. కారణం ఏంటంటే అలాంటి స్నేహం వారి మధ్యలో ఏర్పరచబడింది. అందరి మధ్యలో దాపరికం ఉన్న స్నేహం మధ్యలో దాపరికము లేదు. కాబట్టి సొదొమ గొమొర్రా పట్టణాలకు కలగబోయే దుర్గతిని గురించి అబ్రహాముకి చెప్పాడు. ఎందుకో తెలుసా? తను అనుసరించిన నీతిని, దేవునితో తనకున్న సహవాసాన్ని పుట్టబోయే కుమారుడు కూడా చెప్తాడు. ఆ నీతిని వారు అనుసరిస్తారు. కొట్టు చప్పట్లే గట్టిగా. ఏమని ఆ కాన్ఫిడెన్స్ మనం ఇస్తున్నామా దేవునికి? అట్టి నమ్మకం మన మీద దేవునికి ఉందండి. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, దేవుడు మనల్ని నమ్మినంతగా మనం నమ్మం. కానీ మనం ఏది చెప్పినా అది ఆయన నమ్ముతాడండి. పిచ్చి ప్రేమ మన మీద నిజం. ఈరోజు పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? మనం ఆయన్ని పిచ్చిగా ప్రేమించట్లా. ప్రేమ గుడ్డిదంటారు. లోకంలో ప్రేమించిన వారు ఏం చేస్తున్నారు? ఆ ప్రేమ కోసం 20 ఏళ్ళు పెంచిన అమ్మా నాన్న ఏం చేస్తున్నారు? వదిలేస్తున్నారా లేదా? ఇదే దేవుడు మన ఏడలో చూపిన కృపకు మనం చూపించేటువంటి అర్థం ఏమిటి? మన రెస్పాన్స్ దేవుని కొరకు మనం బ్రతకాలి ప్రియులారా. జీవితం అంటే మాటలు కాదు. చెల్లెమ్మ దేవునికి మహిమ కలుగునుగాక. కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరమైనటువంటి భవిష్యత్తును దేవుని రాజ్యం కొరకు కట్టబడాలా. భూమి మీద పరలోకము మీ మధ్యలో ఉందన్నారు. పరలోకములో ఏముంది? నీతి ఉంది, సమాధానం ఉంది, సంతోషం ఉంది. అయితే భూమి మీద ఏముంది? ఏడుపు ఉంది, పండ్లు కొరుకుట ఉంది, నిట్టూర్పు ఉంది, దుఃఖం ఉంది. నీ కన్నీటిని తొడవబడాలంటే ఏమని నీకు దేవుని యొక్క మహిమను నువ్వు చూడాలి అని అంటే భూమి మీద కన్నీళ్లతోనే, ఉపవాసములతోనే, విశ్వాసముతోనే, ప్రార్థన ద్వారా, దేవుని ఎడల నీకున్న నమ్మకం ద్వారా ప్రియులరా దేవుని సన్నిధిలో దేవుని రాజ్యము కొరకు కుటుంబం కట్టుకోవాలండి. మీ కుటుంబానికి మీరే నియంతలు ప్రియులరా. ఏమని కనుక మీరు బ్రతికినటువంటి విధానమే మీ పిల్లల మీద ప్రభావము చూపిద్ది.
తల్లిదండ్రులు భక్తిపరులు అయితే పిల్లలు విశ్వాసులు అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. తల్లిదండ్రుల మధ్య వచ్చినటువంటి వైరేషన్స్ పిల్లల్ని ఏం చేస్తున్నాయి తెలుసా? భక్తిహీనతలోనికి దారి తీస్తూ ఉన్నాయి. కాబట్టి మీ పిల్లలు మిమ్మల్ని పావుల్లాగా వాడుకోకుండా ఉండాలి అని అంటే ఏమండి, రక్షకుడిని మీరు అనుక్షణము సేవించేవారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో స్తుతి ద్వారా దేవునికి సింహాసనము వేయాలి. ఈ ఇంటికి యేసుక్రీస్తు ఈ గృహానికి అధిపతి అని చెప్పినప్పుడు ఆ ఇంటిలో యేసయ్య నివాసం ఉండగలగాల. కొట్టు చపర్లు గట్టిగా. యేసయ్య ఉన్న నావలో ఏమండి అలలు వచ్చిన, సముద్రపు అలలు ఘోషించిన ఏమండి ఏమి కూడా అవి చేయలేవు. ప్రాణభయమే వచ్చింది. సముద్రంలో మార్గ మధ్యలో ఉన్నాం, నడి సముద్రంలో ఉన్నాం అనుకున్నారు. ఏమన్నా ఇంకేముంది అనుకున్నారు. కానీ వాడలో ఆయన ఉన్నాడు. కానీ అది వారికి అర్థం కాకముందు ప్రభా మేము నశించిపోతున్నాం అన్నారు. కానీ ఆయన లేచేమన్నాడు, అలలను సముద్రమును గద్దించగా అవి నిమ్మలమాయన. కొట్టు చపర్లు గట్టిగా. నీ కుటుంబం అనే నావలో అలలు ఎన్ని రకాలుగా వచ్చినా ఏమండి, రాకాసి అలలు నీ మీద ఉధృతంగా ప్రభావితం చేసిన, ఇంకేముంది నా కుటుంబం అయిపోయింది, సర్వనాశనం ఇక లేదు అని అనుకున్నా, నిన్ను గూర్చి ఇతరులు అలాగే చూసినప్పటికీ కూడా శత్రువు నోటికి నిన్ను అప్పగించడు. కొట్టు చపర్లు గట్టిగా. ఏమండి, నిన్ను అన్యుల ఎదుట అపహాసము చేసేదానికైనా ఇష్టపడడు. ఎందుకో తెలుసా? మాట ఇచ్చినవాడు నరుడు కాదు, మాట ఇచ్చినవాడు నరుడు కాదు, అబద్ధం ఆడుటకు ఆయన మనిషి కాదు. సర్వశక్తి కలిగిన దేవుడు నీకు మాట ఇచ్చాడు, అది నెరవేర్చు వరకు ఆయన నిన్ను విడువని దేవుడు. కొట్టు చపర్లు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నమ్మకం ఒకటి ఉండాలి ప్రియులారా. యేసయ్య ఉన్న నావలో ప్రశాంతత ఉంటుంది. యేసయ్య ఉన్న ఇంటిలో కూడా సంతోషం ఉంటుంది ప్రియులారా. నోహు కుటుంబాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, ఆ తరము నీ తరము వారిలో అంటున్నాడు నోహుతో 7వ అధ్యాయంలో, నీవే నీతిపరుడివి. నోహుతో దేవుడు చెప్పాడు వాడగట్టుకోమని. పేరు పేరు చెప్పలా. కొంతమందికి చూడండి, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇన్విటేషన్ ఇవ్వాలా, లేకపోతే నన్ను పిలవాలా, నిన్ను పిలిచేది ఏంది? ఇంట్లో ఒక వ్యక్తికి పెద్ద తలకాయ ఉన్న వాళ్ళకి చెప్పినప్పుడు అందరం వెళ్ళాలా. రాగం ఎవరికో ముందు వాళ్ళు వేసుకుంటే తగ్గిద్ది, ఆకలి ఎవరికో ముద్ద దిగితే వాళ్ళకి సొద తగ్గిద్ది. పాపం ఎవరిదో ఆ పాపం నుంచి విడిపించబడేదానికి యేసయ్య నామమును అంగీకరించాలి. కొట్టు చపర్లు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఒకరు సంపాదిస్తే 10 మంది బతకొచ్చేమో కానీ ఇంటికొకరు ఏమండి. ఆ మధ్య ఒకటి వచ్చింది కదా, ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నాయని చెప్పారు కదా, బాబు వస్తే ఏమొచ్చింది, జాబ్ వచ్చిందండి. నిజమే, ఒకరికి జాబ్ వస్తే ఏమొచ్చేసిద్దండి, అందరి లైఫ్ స్టైల్ మారిపోద్ది, జీవిత విధానమే మారిపోద్ది. పూరీలు మొత్తం పోతాయండి. మా అన్నయ్య కూడా ఎక్కడికి వెళ్ళి చదువుతాడు, పూరీలు అన్నీ పీకేయమన్నాడంట. ఏమండి, అది తీసేసేసరికి గవర్నమెంట్ స్థలంలో వేసుకున్నాం కూడా తీసేసిందంట. అయ్యగారు మీరు తీసేయమన్నారు, నేను తీసేసాను అందంట. ఏం చేయాలి అర్థం కాక, నువ్వు ఉపవాసం ఉండమ్మా, నేను ఉపవాసం ఉండమని ప్రార్థన చేశాడండి. మొత్తానికి గవర్నమెంట్ ఒకరి కోసం అని కాదు, భారతదేశంలో ఉన్నటువంటి వారందరికి కూడా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చేటట్టు చేశాడు. కొట్టు చపర్లు గట్టిగా. న్యాయంగా బ్రతికితే ఇది చిన్న విషయమే అనుకుంటాం, నిజమే, కానీ ఇది గొప్ప కార్యం. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా, ఒక్కడు దేవునికి అవసరమై ఉన్నాడు కాబట్టి అందరూ అతని మాట తృణీకరించినా వినని కారణమును బట్టి వాడ ప్రమాదంలో చిక్కుకున్న దేవుడు చెప్పిన మాట ఏమిటంటే ఒకే ఒక మాట చెప్పాడు, నీతో ఉన్నవారికి, నిన్ను బట్టి నీకైనా నీతో ఉన్నవారికైనా తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలదన్నాడు. కొట్టు చపర్లు గట్టిగా. మాట వింటే బాగుండిద్ది. అందుకే కదా సమయం ఉండగానే దీపం ఏమండి ఏం చేసుకోవాలంట, చక్క పెట్టుకోండి. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. వినరు. ఏమండి, ప్రమాదం జరగకముందే, ఇబ్బందిలోకి వెళ్ళకముందే, రిస్క్ ఫేస్ చేయకముందే దేవుడు మనతో మాట్లాడినప్పుడు క్షేమకాలమున వింటే మేలు. వాడ ఇటు తిప్పండి అయ్యా ప్రమాదం అటు వెళ్తుంటే, నువ్వు చెప్పేది ఏంది పెద్ద అనుకున్నారు. కానీ ఆ పర్యవసానం 14 రోజులు సూర్యుడైనా చంద్రుడైనా కనపడకుండా అరిచేతుల్లో ప్రాణాలు
గుప్పెట్లో పెట్టుకొని ఏం చేశారండి? బిక్కుమంట బ్రతికారు. కాబట్టి మన ముందు ప్రయాణం చాలా ఉంది. ఆహారం పుచ్చుకొని బలం పొందుకునడి, నీకు మాకు ఎలాంటి ప్రమాదం కలగదని దేవుడు రాత్రి నా దేవుడు నాతో చెప్పాడు. కొట్టు చపర్లు గట్టిగా. కాబట్టి ప్రియులారా, పిలుపు ఒక్కరిదే కావచ్చు, దాన్ని ఎవరైతే అనుమతిస్తారో అనుసరిస్తారో వారి జీవితంలో ఏమండి ఆ తరము వారిలో, అంటే నోహు తరము వారిలో నోహుకే నీతిమంతుడు, కానీ నోహు దేవుడిచ్చినటువంటి మాటను బట్టి దేవుని సన్నిధిలో వారి కొరకు ఓడను సిద్ధపరుచుకున్నారు. జలప్రళయం వచ్చినప్పుడు నోహు ఒక్కడే రక్షించబడలేదండి. నోహు భార్య, నోహు కుమారులు, నోహు కోడళ్ళు ఏమండి 8 మంది ఓడలో ప్రవేశించారు, జలప్రళయంలో కాపాడబడ్డారు. ఈరోజు కూడా ఆరారాతు పర్వతం మీద ఏమండి శిథిలావస్థలో ఉన్నటువంటి ఆనాడు ఆయన కట్టిన ఓడ మనకి సాదృశ్యంగా ఉంది. కొట్టు చపర్లు గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి నా దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించే దేవుడు. ప్రియులారా, ఈరోజు విశ్వాసం ఉంటే నిన్ను కూడా ఆ రోజు జలప్రళయము ద్వారా వారు రక్షించబడ్డారు. ఈరోజు నీకున్నటువంటి విశ్వాసము ద్వారా నువ్వు రక్షణ పొందుతావు. ఉన్నతమైన దేవుని కృపకు పాత్రులుగా మార్చబడతారు ప్రియులారా. కాబట్టి నీతిమంతుని యొక్క వెలుగంట తేజరిల్లునంట ప్రియులారా. నీ నీతి నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేయును. కాబట్టి నీ నీతి నీకేం చేస్తూ ఉంటుంది తెలుసా? మరణము నుంచి ఏం చేసేది ప్రియులారా? తప్పించిదండి. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు ప్రియులారా. ఎంతమంది సాక్ష్యాలండి సుమన్ టీవీలో 241 మంది, ఎంతమంది ఎన్ని ఆశలు రెక్కలు కట్టుకొని ఊహల ప్రపంచంలో ఏమండి ఎన్నో ఆశలు కలిగి జీవితంలో అడుగుపెట్టిన వారు ఉన్నారు, ఫ్యామిలీ లైఫ్లో కొనసాగుతున్న వారు ఉన్నారు, బిడ్డల కొరకు మంచి పునాది వేసుకునేవారు ఉన్నారు. కానీ ఒకే ఒక్క క్షణంలో వారి ఆశలు అడుగంటిపోయినాయి ప్రియులారా. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితుల మధ్య ఉన్నామో చూడండి. ఎందుకంటే నీ జీవితంలో నీతి మరణం నుంచి, భౌతికమైన మరణం ఎవరికైనా సహజమే, అది ఏదో ఒకరోజు ఖాయమండి, నిన్ను కబలిచ్చింది. అయితే శాశ్వతమైన మరణం నుంచి నువ్వు తప్పించబడాలా. భయంకరమైనటువంటి చెడు కాలం, గడ్డు కాలంలో నీవు ఉన్నావు. సమయము కొంచెమే ఉంది కాబట్టి కాలమును మనము ఎరిగిన వారమై సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగపరుచుకోవాలి అంటే దేవుడు మనకిచ్చినటువంటి దేవుడిచ్చిన సంఘం అండి, మంచి దైవజనులు, మంచి కుటుంబం ప్రియులారా. ఈ కుటుంబంలో మీరు ఆశీర్వదించబడాలి. ఎవరైతే ఆశీర్వాదం కొరకు వచ్చి విశ్వాసంలో నిలబడతారో ప్రియులారా, వారు అంతకంతకు అభివృద్ధి చెందుతారు. కొట్టు చపర్లు గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దినదినాభివృద్ధి చెందొచ్చు. సంవత్సరాలు గడుస్తూ ఉండగా మీ జాడలు, అంటే మీ సంవత్సరాలు జాడలు సారము వెదజల్లబడాలి. సారం అంటే పరిస్థితుల్లో మార్పు అండి. మీరు చేసేటువంటి ఉద్యోగాల్లో, మీ ఆలోచనల్లో, మీరు చేసేటువంటి పనుల్లో మార్పు చూడాలి అంటే దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడిన వారిగా ఉండాలి. ఆయన మాటకు లోబడినటువంటి వారే ఉన్నతమైన దేవుని కృపను అనుభవించేదానికి దేవుని సన్నిధిలో మీరు నిలబడగలగాలి. కొద్ది మాటలు వినివారి వెనుకడిలో ఆశీర్వదించబడును గాక.